శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ మురళి. బాబా ఈ మురళిలో ప్రత్యక్షత జరగటానికి మన సంపూర్ణతను మనం చేరుకోవడం ఎంత అవసరమో వినిపించారు. ఇది 11 నవంబర్ 2000 సంవత్సరంలో వినిపించినటువంటి మురళి. मुरली सारम संपूर्णता की समीपता द्वारा प्रत्यक्षता के श्रेष्ठ समय को समीप लाओ. संपूर्णता యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. आज बाप दादा अपने होलीएस्ट, हाईएस्ट, लकीएस्ट, स्वीटेस्ट बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన హోలియెస్ట్ అంటే పవిత్రమైనటువంటి, హైయెస్ట్ ఉన్నతమైన, లక్కీయెస్ట్ అదృష్టవంతులైన, స్వీటెస్ట్ చాలా మధురమైన. బాబా ఎలా సంబోధిస్తున్నారు పిల్లల్ని? ఇలాంటి పిల్లల్ని నేను చూస్తున్నాను అంటున్నారు. ఎవరెవరు? హోలియెస్ట్, हाईएस्ट, लकीएस्ट, स्वीटेस्ट. सारी विश्व में समय प्रति समय होलिएस्ट आत्माएं आती रही है. మొత్తం ప్రపంచంలో కాలానుగుణంగా హోలియెస్ట్ ఆత్మలు, పవిత్రమైన ఆత్మలు పైనుండి క్రిందకి వస్తూ వచ్చారు. మీరు కూడా హోలియెస్ట్గా ఉన్నారు, పవిత్రమైన వారు. కానీ మీరు శ్రేష్ఠ ఆత్మలు. మీరు ప్రకృతి జీతులుగా అయి ప్రకృతిని కూడా సతోప్రధానంగా తయారు చేస్తున్నారు. మీ పవిత్రత శక్తి ప్రకృతిని కూడా సతోప్రధానంగా పవిత్రంగా చేస్తుంది. కాబట్టి మీరందరు ఆత్మలు ప్రకృతితో తయారు చేయబడిన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైనదే పొందుతారు. ఇప్పుడు మనం ప్రకృతిని పావనం చేస్తున్నాం కాబట్టి దానికి రిటర్న్లో ప్రకృతి ఏం చేస్తుందంటే మనకి నెక్స్ట్ జన్మలో పవిత్రమైన శరీరాన్ని నిర్మించి ఇస్తుంది. సత్యుగంలో పవిత్రమైన శరీరం ఉంటుంది, అది ప్రాప్తించుకుంటారు. మీ పవిత్రత శక్తి విశ్వంలోని జడమైన, చైతన్యమైన అన్నింటినీ పవిత్రంగా చేస్తాయి. జడమైన వాటిని, చైతన్యమైన వాటిని కూడా పవిత్రంగా చేస్తాయి. అందుకే మీ శరీరం కూడా మీకు పవిత్రమైనదే ప్రాప్తిస్తుంది. ఆత్మ పవిత్రము, శరీరం కూడా పవిత్రం. మరి ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధాన స్థితిలో మీకు లభిస్తాయి. అంటే ఏ సాధనం కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా విమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏ సాధనం కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలాగా, మనకి సమస్యను తీసుకొచ్చేలాగా అవ్వదు. ఏ పుష్పక విమానం ఎక్కడ ఆగిపోదు. ఎలాంటి సమస్యలు వాటి ద్వారా కూడా ఉండవు, ఎందుకంటే అవి కూడా సతో ప్రధానంగా పావనంగా ఉంటాయి. అందుకే విశ్వంలో హోలియెస్ట్ ఆత్మలుగా ఉన్నది మీరే. హోలీ ఆత్మలు ఎంతో మంది ఉన్నారు, వచ్చారు, ధర్మాలు స్థాపన చేశారు. కానీ మీరు హోలియెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీలో బాబా చెప్తున్నారు, మీరు ఇంతకన్నా ఇంకా హైయెస్ట్ ఇంకేమీ ఉండదు. హోలియెస్ట్ అంటే ఇంకా హోలీ స్టేజెస్లో మనమే టాప్ అని అర్థం. హోలియెస్ట్గా ఉన్నారా? మరి స్వయాన్ని అలా భావిస్తూ ఉన్నారా? మేము విశ్వంలో హోలియెస్ట్ ఆత్మలము అని. హోలియెస్టే కాదు, మీరు హైయెస్ట్ కూడా అంటున్నారు. ఎందుకు హైయెస్ట్? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుని గుర్తించారు. ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, సాధారణమైన వృత్తి, సాధారణమైన దృష్టి, కృతి అన్నింటినీ మార్చుకున్నాం. అవి లేవు ఇంకా మనలో. ఇప్పుడు శ్రేష్ఠ స్వరూపం అదే స్మృతిలో ఉంది. శ్రేష్ఠ స్మృతి స్వరూపం, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టి తయారైంది. ఇంకా మనలో సాధారణత సమాప్తమై శ్రేష్ఠత వచ్చింది. ఎవరిని కలిసినా కూడా మీరు ఏ వృత్తితో కలుస్తారు? బ్రదర్హుడ్ వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అనే భావంతో కలుస్తారు. మరి ఎంత ఉన్నతంగా ఉన్నాయి మన భావాలు.
మరి హైయెస్ట్ అయినట్టే కదా, మీరు బదల్గైనా మారిపోయారు కదా. మీరు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు బాబాని తెలుసుకున్నాక ఎలా ఉన్నారు. और లక్కీయెస్ట్ కితనే హో, అలాగే మీరు లక్కీయెస్ట్, అదృష్టవంతుల్లో కూడా టాపే మీరు. कोई ज्योतिषी ने आपके भाग्य की लकीर नहीं खींची है. ఏ జ్యోతిష్యుడో మీ భాగ్యరేఖను గీయలేదు. స్వయం భాగ్య వితాతనే మీ భాగ్యం యొక్క రేఖలను గీశారు. మరి గ్యారంటీ కూడా ఎంత గొప్పగా బాబా ఇస్తూ ఉన్నారు. 21 జన్మల కోసం మీ అదృష్టం యొక్క రేఖలు అవినాశిగా ఉంటాయి. గ్యారంటీ ఇది, ఒక జన్మది కాదు, 21 జన్మలు ఎప్పుడు దుఃఖం అశాంతి యొక్క అనుభూతి జరగదు. మీరు సదా సుఖీగా ఉంటారు. 3 విషయాలు మన జీవితంలో కావాలి: హెల్త్, వెల్త్ మరియు హ్యాపీనెస్. ఈ 3 మీకు బాబా ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి కదా. కష్టపడ్డారా వీటి కోసం? బాబా వారసత్వంగా ఇస్తున్నారు. సత్యుగంలో హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా ఉంటారు. గ్యారంటీగా ఉంది కదా ఇది. 21 జన్మలు. మరి అందరూ ఈ గ్యారంటీ తీసుకున్నారా? వెనక కూర్చున్న వాళ్ళు గ్యారంటీ తీసుకున్నారా? అందరూ చెయ్యి ఎత్తుతున్నారు. చాలా బాగుంది. పిల్లలుగా అవ్వడం అంటేనే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవటం. పిల్లలుగానే కాలేదనుకోండి, నేను ఇంకా బాబా పిల్లలుగా అవ్వలేదు, అవుతున్నాను అలా అనుకుంటున్నారా ఎవరైనా? అందరు బాబా పిల్లలే కదా. తయారవుతున్నారా? నేను ఇంకా బాబా పిల్లాడిగా తయారవ్వాలి అలా అనుకుంటున్నారా? తయారైపోయారా? బచ్చా బన్నా నహీ హోతా. పిల్లలుగా అవ్వడం అనేది అదొక ప్రాసెస్ కాదు, కొద్ది రోజులు పట్టడానికి. అదొక సంకల్పంతో జరిగేది. पैदा हुआ और बना. జన్మించారు అంటే పిల్లలుగా అయినట్టే. పిల్లలుగా అవుతున్నాను, ఒక 10 days అయింది, ఇంకా కొద్ది రోజులైతే అవుతాను అలా అంటారా? లేదు, అదొక టైం పట్టే విషయం కాదు. మీరు ఎందుకంటే గర్భం ద్వారా జన్మ కాదు కదా. ఇక్కడ మనం జ్ఞానంతో తీసుకునేటువంటి ఈ జన్మకి అసలు సమయం పట్టదు. జన్మ తీసుకోవడం, బాబా ఒడిలో బాబా పిల్లలుగా అయిపోవడం. पैदा होते ही बाप के वर्षे की अधिकारी बन गए. జన్మించగానే తండ్రి వారసత్వం యొక్క అధికారిగా అయిపోయారు. ऐसा श्रेष्ठ भाग्य బాప్ ద్వారా అభి ప్రాప్తి कर लिया. మరి ఇటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు బాబా ద్వారా ఇప్పుడే ప్రాప్తించుకున్నారు. అలాగే మీరు ఎంత రిచెస్ట్గా ఉన్నారు అంటున్నారు. బ్రాహ్మణాత్మలుగా ఉన్నారు, క్షత్రియులు కాదు, బ్రాహ్మణాత్మలు నిశ్చయంతో అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఏమని అంటే, నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానా కాదు. అంటే నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, అలాంటి భావంతో ఎవరూ లేరు. ఆత్మ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా ఉంది. బ్రాహ్మణాత్మ బ్రాహ్మణులుగా అయ్యారు అంటే రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా అయినట్టే. ఎందుకంటే బ్రాహ్మణాత్మల కోసం పరమాత్మ స్మృతిలో వాళ్ళు వేసే ఒక్క అడుగులో పద్మాల సంపాదన జరుగుతుంది. మనం బ్రాహ్మణాత్మలుగా భావించి బాబా స్మృతిలో ఒక్కొక్క అడుగుకి పద్మాల సంపాదన చేసుకుంటున్నాం. మనంత సంపాదన ప్రపంచంలో ఏ బిలియనర్కి, ఏ ఒక్కరికి లేదు. ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తికి కూడా అంత సంపాదన ఉండదు. తో సారే దిన్ మే కిత్నే కదం ఉఠాతే హోంగే. మరి రోజంతట్లో మీరు ఎన్ని అడుగులు వేస్తారు బాబా స్మృతిలో? ఆలోచించండి. ప్రతి అడుగులో పద్మాలు. మరి రోజంతలో ఎన్ని పద్మాలు అయిపోతాయి? మీకు అసలు లెక్కలే వేసుకోవడానికి అది కష్టమవుతుంది, అంత ఎక్కువ సంపాదించుకుంటున్నారు. ఇలాంటి ఆత్మలుగా బాబా ద్వారా తయారయ్యారు. నేను బ్రాహ్మణ ఆత్మను. ఎలాంటి వాడిని? ఈ స్మృతి ఉండాలి. ఎలాంటి వాడిని? ఎలాంటి బ్రాహ్మణాత్మను? ఈ స్మృతిలో ఉండటమే భాగ్యం. మరి ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యం యొక్క ప్రకాశిస్తున్నటువంటి సితారాను చూస్తూ ఉన్నారు. మీ అందరి భాగ్య సితారా మీకు కనబడుతుందా?
మీరు కూడా చూస్తున్నారా, లేదా బాబా మాత్రమే చూస్తున్నారా? బాబాకే కనబడుతుందా? చూస్తున్నారా అందరూ? భాగ్య సితారా బాప్ దాదా పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. మరి పిల్లలు కూడా తండ్రిని చూసి సంతోషిస్తున్నారా? ఎవరెవరికి సంతోషం ఉంది? బాబాకా ఎక్కువ సంతోషం, పిల్లలకా? ఎవరికి? పిల్లలు అంటున్నారు. బాప్ ఖుష్ నహీ హోతా. పిల్లలు మేము ఎక్కువ సంతోషపడుతున్నామా అని జవాబిస్తే బాబా నేను సంతోషపడనా? బాప్ బచ్చోం కో దేఖ్ ఖుష్ హోతే హై. అంటే పిల్లలకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. బాబా చెప్పినట్టు నేను ఏం చేయలేదు కదా, బాబాకి ఏం సంతోషం అనిపించేది. ఇంకా నన్ను చూస్తే బాబాకి వీళ్ళు ఇంకా మారట్లేదేంటి, ఈ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదేంటి అనిపిస్తుందేమో, బాబాకి నన్ను చూస్తే సంతోషం కలగదేమో, ఇలాంటి ఒక డౌట్ ఫీలింగ్ పిల్లల్లో ఉంటుంది. అందుకే మాకే ఎక్కువ సంతోషం, మీకు కొంచెం తక్కువే అని అంటున్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, బాబా అయితే పిల్లలందరి యొక్క భాగ్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు. తండ్రి పిల్లల్ని చూసి సంతోషిస్తారు, పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు. ఇద్దరూ సంతోషపడతారు. ఎందుకంటే పిల్లలకి తెలుసు ఇది ప్రభు మిలనం, ఇది పరమాత్ముని ప్రేమ, ఇది పరమాత్ముడు ఇస్తున్న వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు నేను పొందుతున్నాను అని పిల్లలకి స్మృతిలో ఉంటుంది. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పుడు పొందకపోతే ఇంకా మొత్తం కల్పంలో ఇంకే జన్మలో ఏ యుగంలోనూ పొందలేరు. ఇంత గొప్ప ప్రాప్తిని నేను పొందుతున్నారని పిల్లలందరికీ స్మృతిలో ఉంటుంది. బాప్ దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయం పిల్లలతో రివైజ్ చేయిస్తున్నారు. రివైజ్ చేయించడం అంటే ఆల్రెడీ చెప్పిన దాన్ని గుర్తు చేయిస్తున్నారు. ఏ విషయం అది? అర్థమైపోయే ఉండాలి ఇప్పటికి. బాబా అంటున్నారు అలా, ఇది రివైజ్ చేయిస్తూ ఉన్నాను. ఏమిటంటే కి అబ్ శ్రేష్ఠ సమయకు సమీప్ లాओ. ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని మీరు సమీపంగా తీసుకురండి. ఇది బాబా రివైజ్ చేయిస్తున్నారు. ఇంతకుముందు కూడా వినిపించారు, సమయాన్ని ఇంకెప్పుడు సమీపంగా తీసుకొస్తారు, ఇంకెప్పటి వరకు అని లాస్ట్ మురళీలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. యह विश्व की आत्माओं का आवाज है. ఇది విశ్వ ఆత్మల యొక్క పిలుపు. కానీ ఈ పిలుపును సాకారం చేసేదెవరు? సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేదెవరు? మీరేనా, ఇంకెవరైనానా? మరి ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు మీరందరే కదా. అగర్ హో తో హాత్ ఉఠాओ. ఒకవేళ మీరే అనిపిస్తే చెయ్యొద్దండి, శ్రేష్ఠ సమయాన్ని మేమే సమీపంగా తీసుకొస్తాము అని. అచ్చా, ఫిర్ దూసరీ బాత్ భీ హై, వహ్ భీ సమజ్ గయే హో తబ్ హస్ రహే హో. ఇంకొక విషయం కూడా ఉంది అంటున్నారు బాబా. అలా అనగానే అందరు నవ్వుతున్నారు. అయితే అర్థమైపోయే ఉంటుంది కదా మీకు అని అంటున్నారు. అచ్చా, ఉస్కి తారీఖ్ కౌన్ సీ హై. మరి రెండో విషయం అర్థమైపోయింది కదా, దాని తారీఖ్ ఏమిటి అంటున్నారు. డేట్ ఫిక్స్ కరోనా. డేట్ ఫిక్స్ చేయాలి కదా. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేయండి. ఫారినర్స్ యొక్క టర్న్ మళ్ళీ వస్తుంది కదా, ఈ డేట్ అయితే ఫిక్స్ చేయండి. तो वो समय को समीप लाने वाली आत्माएं बोलो इसकी डेट कौन सी है. చూడండి బాబా సంబోధన ఎలా ఉందో. ఓ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటువంటి ఆత్మలారా, డేట్ ఎప్పుడో చెప్పండి అంటున్నారు. ఎప్పటి వరకు తయారవుతారో చెప్పండి అని. నజర్ ఆతీ హే, ఆ డేట్ మీకు కనబడుతుందా అంటున్నారు. పహలే ఆప్కి నజరో మే ఆయ్ తబ్ విశ్వ పర్ ఆయే. ముందు మీకు కనిపించాలి, ఈ సమయం వరకు, ఇంత కాలం వరకు మేము తయారవుతాము అని. ఆ తర్వాత విశ్వాత్మలందరికీ దానిపైన దృష్టి వెళ్తుంది. బాప్ దాదా అబ్ అమృత్ వేలే విశ్వ మే చక్ర లగాతే హే తో దేక్ దేక్ సున్ సున్ రెహం ఆతా హే. బాప్ దాదా ఇప్పుడు అమృత వేళలో మొత్తం విశ్వంలోని పిల్లలందరి దగ్గరికి వెళ్తారు. బాబాకి చూస్తూ చూస్తూ చాలా ఎలా అనిపిస్తుంది? జాలేస్తుంది పిల్లల్ని చూసినప్పుడు. మౌజ్ మే భీ హే లేకిన్ మౌజ్ కే సాత్ మూంజే హుయే భీ హే.
మంచి ఆనందం స్థితిలో కూడా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అమృత వేళ, కానీ కన్ఫ్యూజన్ కూడా ఉంది. तो बाप दादा पूछते हैं कि हे दाता के बच्चे, मास्टर दाता कब अपने मास्टर दातापन का पाठ तीव्र गति से विश्व के आगे प्रत्यक्ष करेंगे. మరి బాప్ దాదా అడుగుతున్నారు, దాతా పిల్లలైన మాస్టర్ దాతలు, మీరు మీ మాస్టర్ దాతా పాత్రను తీవ్ర వేగంతో విశ్వం ఎదుట ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు? అది మీ పాత్రే, మీరే మాస్టర్ దాతగా మొత్తం విశ్వానికి ఇవ్వాలి. కానీ ఆ పాత్రని ఇంకెప్పుడు పోషిస్తారు, ఇంకెంతకాలం ఆగాలి ఆ పాత్ర మొదలవడానికి అంటున్నారు బాబా. యా భీ పర్దేకి అందరు తయారు హో రహే హో, తెర వెనకాల తయారవుతున్నారా? ఇంకా రెడీ అవుతున్నాం బాబా ఆ పాత్ర కోసమే అంటారా? తయారీ కర్ రహే హో, ఏర్పాట్లు చేసుకుంటున్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైనటువంటి వారు మరి ఇప్పుడు ఆత్మల పైన జాలి దయ చూపించండి. బాబా మనల్ని అలా సంబోధిస్తూ చెప్తున్నారు, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు మీరు, ఇప్పుడు అందరిపైన దయ చూపించండి. ఇలా జరిగేదే ఉంది, ఇదైతే నిశ్చితమై ఉంది. మీరు నిమిత్తమైనటువంటి ఆత్మల ద్వారానే జరిగేది ఉంది ఈ పరివర్తన కార్యం. కేవలం ఆలస్యం ఎందుకు అవుతుంది అది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. దేనికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం? ఇన్ని తెలిసి ఇంతగా అర్థమై కూడా ఇంకా సమయాన్ని ఎందుకు సమీపంగా తీసుకురాలేకపోతున్నాం? బాప్ దాదా ఏక్ సెరమనీ దేఖ్నే చాతే హై. బాప్ దాదా దీన్ని ఒక సెరమనీగా చూడాలనుకుంటున్నారు. హర్ ఏక్ బ్రాహ్మణ్ బच्चे के दिल में संपन्नता और संपूर्णता का झंडा लहराया हुआ दिखाई दे. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ యొక్క హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండానే ఎగురుతూ కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణుల్లో సంపూర్ణత యొక్క జెండా ఎగురుతుందో అప్పుడే విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. మన హృదయంలో ముందు సంపూర్ణత జెండా ఎగరాలి, తర్వాత బాబా ప్రత్యక్షత జెండా. ఇలాంటి ఫ్లాగ్ సెరమనీని బాబా చూడాలనుకుంటున్నారు. ఈ విధంగా శివరాత్రికి శివ అవతరణ యొక్క జెండాను ఎగరవేస్తారు కదా, అలాగే ఇప్పుడు శివశక్తి పాండవుల అవతరణ యొక్క నారా అంతటా మ్రోగాలి అంటున్నారు. ఏక్ గీత్ బజాతే హోనా, ఒక పాట ఉంది కదా, ఆ పాట మ్రోగిస్తూ ఉంటారు మీరు. ఏంటి అంటే శివశక్తి ఆగై ఉంది మన దగ్గర పాట, శివశక్తులందరూ వచ్చారు అని. అభి విశ్వ యహ గీత్ గాయే, మీరా పాట పెడుతున్నారు, శివశక్తులే వెలిసెను ధరలోనా అని చెప్పి. తెలుగులో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది ఈ పాట. అన్ని దేవతల మహిమలు ఉంటాయి అందులో. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ పాటను విశ్వ ఆత్మలు పాడాలి. శివశక్తులే వెలిసెను, పాండవులే ప్రత్యక్షమయ్యాను అని ప్రపంచంలోని వారందరూ పాడాలి. పర్దే మీ కహా తక్ రహేంగే, తెర వెనక ఇంకెంతకాలం ఉంటారు? తెర లోపల ఉండడం బాగా అనిపిస్తుందా? కొద్ది కొద్దిగా మంచిగా అనిపిస్తుందా? బాగా అనిపించదా? మరి తెర తొలగిద్దామా? తొలగించేవారెవరు? బాబా తొలగించాలా? ఎవరు తొలగించాలి తెరను? డ్రామా తొలగిస్తుందా తెరను? మీరా? ఇప్పుడు బాబాను తెరవమంటే వెంటనే తెరిచేస్తారు, ఒక సెకండ్లో ఓపెన్ అవుతుంది. మరి తెర లోపలే ఉండడం మంచిగా అనిపిస్తుందా అనేది చెక్ చేసుకోండి. ఇంకా ప్రత్యక్షం అవ్వడం ఇష్టం లేదా? లోపలే బాగుంది, బాబాతో నేను మంచి అనుభవాలు చేసుకుంటున్నాను, అంతవరకు చాలు అని అక్కడే ఉంటారా? बस बाप दादा की अभी सिर्फ एक ही यह श्रेष्ठ आशा है, सब गीत गाए वाह आ गए आ गए आ गए. ఇప్పుడు బాప్ దాదాకు కేవలం ఇదే ఒక్క శ్రేష్టమైన ఆశ ఉంది. ఏంటంటే అందరి నోటి నుండి ఒకటే పాఠం రోగాలి, వచ్చేసారు ఇంకా వచ్చేసారు వచ్చేసారు అని. సాధ్యమేనా ఇది? చూడండి, దాదీలందరూ సాధ్యమే అని చెప్తున్నారు, మరి మిగతా అందరి విషయం మీకెందుకు సాధ్యం కాదు? దాదీలు సాధ్యమే అని అన్నప్పుడు కారణం ఏంటి? ఎప్పుడైతే ఇలా
చెప్తూ ఉంటారో మరి బాబా కారణం ఏంటి అని అడుగుతారు. పిల్లల్లో ఒకరు జవాబు చెప్పారు, బాబా ఇంకా అందరూ సంపన్నం కాలేదు కదా అని. ఎందుకు అవ్వలేదు అంటున్నారు బాబా. డేట్ చెప్పండి ఎప్పటి వరకు అవుతారో. బాబా మీరే డేట్ ఇవ్వండి ఒకటి అంటున్నారు పిల్లలు. బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుంది కదా. బాప్దాదా ఏం చెప్తారు? కబ్ నహి అబ్. ఎప్పుడు అనేది బాబా యొక్క డిక్షనరీలో లేదు. ఇప్పుడే ఇప్పుడే. దాదీజీ చెప్తున్నారు, బాబా ఫైనల్ డేట్ ఏంటో మీరే చెప్పేసేయండి. మంచిది, బాప్దాదా డేట్ చెప్పేస్తారు. మరి మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకొని పరివర్తన అయి చూపిస్తారా? పాండవులు పరివర్తన చెంది దాన్ని నిలుపుకోవాలి. ఆ పరివర్తనను అలాగే కంటిన్యూ చెయ్యాలి. చేయగలరా? పక్కా. ఒకవేళ మళ్ళీ క్రింద మీద అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? బాప్దాదా మీరు డేట్ ఇచ్చినట్లయితే, పిల్లల్లో ఒకరు చెప్తున్నారు, మీరు డేట్ ఇచ్చినట్లయితే ఇంకేది క్రింద మీద జరగదు అని. బాబా అప్పుడు శుభాకాంక్షలు అంటున్నారు. అయితే శుభాకాంక్షలు మంచిది. ఇప్పుడు డేట్ చెప్తున్నాను, మరి చూసుకోండి. చూడండి బాప్దాదా ఎంత దయార్థ హృదయుడు. మరి బాప్దాదా డేట్ చెప్తున్నారు, అటెన్షన్తో వినండి. బాప్దాదా పిల్లలందరికీ డేట్ వినిపించే ముందు అందరి పట్ల శ్రేష్టమైన భావన పెట్టుకుంటున్నారు, శ్రేష్టమైన ఆశను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు డేట్ వినండి. తక్కువలో తక్కువ 6 మాసాలు. 6 మాసాలు ఎప్పటి వరకు పూర్తవుతాయి? ఈ మురళి బాబా వినిపించింది నవంబర్లో. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మే మంత్ వరకు 6 మాసాలు పూర్తవుతాయి అని. అయితే బాబా అన్నారు, మేలో మైని ఖతం చేయండి. మనకైతే మే రావాలంటే మళ్ళీ ఇంకా ఎక్కువ టైమే ఉంది, ఒక 10 నెలల వరకు ఉంది మనకి. ఇది బాబా అన్నారు, మేలో మై అనే దాన్ని సమాప్తం చేయండి. మై అంటే నేను నేను అని, నాది నాది అని. బాప్దాదా మార్జిన్ ఇస్తున్నారు. తక్కువలో తక్కువ 6 మాసాలలో బాబా ఏదైతే ముందుగా వినిపించారో, ఇంతకు ముందు సీజన్లో కూడా బాబా ఏదైతే చెప్పారో, హోంవర్క్ ఇచ్చారో, అవన్నీ మీరు జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలో వచ్చి ప్రాక్టికల్గా చూపించండి. మీ జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి రండి. సత్యుగ సృష్టి యొక్క జీవన్ముక్తి అయితే లేదు ఇక్కడ. సత్యుగ సృష్టిలోని జీవన్ముక్తి వేరు, ఇది సంగమ యుగంలోని జీవనముక్త స్టేజ్. 21 జన్మల భాగ్యాన్ని బాబా మనకి ఇస్తున్నప్పుడు అందులో సంగమ యుగంని కూడా యాడ్ చేస్తేనే 21 అవుతాయి. లేకపోతే సత్యుగంలో 8, త్రేతాయుగంలో 12, 20 అవుతాయి కదా. అంటే మరి ఇది ఫస్ట్ జన్మ, డైమండ్ జన్మ. మరి ఈ జన్మలో జీవనముక్త స్థితిని ఇంకా హై లెవెల్లో అనుభవం చేసుకోవాలి కదా. ఎలాంటి విఘ్నము, పరిస్థితి, సాధనాలు, నేను నాది, దేహాభిమానం యొక్క నేను నాది, దేహాభిమానం యొక్క నేను నాది అనే దాంతో చేసే సేవ, ఈ అన్ని రకాల ప్రభావం నుండి ముక్తులుగా అవ్వాలి. అప్పుడు సంగమ యుగం యొక్క జీవనముక్తి అనుభవం అవుతుంది. ऐसे नहीं कहना कि मैं तो मुक्त रहने चाहता था लेकिन यह विघ्न आ गया ना, ये बात ही बहुत बड़ी हो गई ना. ఆ తర్వాత మళ్ళీ ఇలా చెప్పకండి, నేనైతే ముక్తుడిగా అవ్వాలని అనుకున్నాను, నా మనసులో 100% అలాగే ఉంది కోరిక, కానీ ఆ పరిస్థితి, ఆ విఘ్నం అలా వచ్చింది, అంత పెద్దగా వచ్చింది, నేనేం చేయాలి అంటారు. చిన్నదైతే నేను దాటేసేది, కానీ అది దాని రూపమే చాలా పెద్దగా ఉంది, ఇంకా అది నా వల్ల అయ్యేది కాదు అంటారు. ఇది చాలా పెద్ద పరీక్ష, చాలా పెద్ద విఘ్నము, చాలా పెద్ద పరిస్థితి అంటారు. ఎంత పెద్దలోకెల్లా పెద్ద పరిస్థితి అయినా, విఘ్నాలైనా, సాధనాల ఆకర్షణ మీ ముందుకు వచ్చినా, అవి మిమ్మల్ని ఎదిరించినా కానీ ఇది ముందుగానే బాబా చెప్పేస్తున్నారు, తక్కువలో తక్కువ 6 మాసాలలో 75% ముక్తులుగా కాగలరా. ఇంకా మీ ప్రాబ్లమ్స్ అన్నీ బాబా వినరు. బాబా అన్న నేను ఏది వినను,
అన్ని విఘ్నాలు, సాధనాల ఆకర్షణ, ఇంకేవైనా సరే పరిస్థితులన్నీ ఉన్నా అట్లీస్ట్ 6 monthsలో 75% ఈ అన్ని రకాల విషయాల నుండి ముక్తులుగా అవ్వాలి. 75% అంటున్నారు బాప్దాదా 100% అని చెప్పట్లేదు, ఇంకా మార్జిన్ ఇచ్చారు కదా. 75% వరకు చేరుకున్నా సరే పూర్తిగా చేరుకున్నట్లే. 6 మాసాలలో, 1 మాసం కూడా కాదు, 6 మాసాల సమయం ఇస్తూ ఉన్నారు. సంవత్సరంలో సగం సమయం అంటున్నారు. మరి ఈ డేట్ని ఫిక్స్ చేసేద్దామా? 6 months. చూడండి, దాదీలు ఫిక్స్ చేయండి అంటున్నారు. దాదీల ఆజ్ఞను నేను పాటించాలి కదా అంటున్నారు రిజల్ట్ చూసి బాప్దాదా స్వతహాగా ఆకర్షణలోకి వచ్చేస్తారు. చెప్పే అవసరమే ఉండదు. ఇంకా 6 మాసాలలో 75%, 100% అన్నట్ల 75%. దాని కొరకు ఇప్పుడు టైం ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు రెడీగా కండి, ఎవరు రెడీగా కాదు, 6 మాసాలలో రెడీ అవ్వండి అంటున్నారు. ఎవరు రెడీ అని కూడా అనట్ల, 6 మాసాలలో రెడీ అవ్వండి. నచ్చిందా? కొంచెం ధైర్యం తక్కువ ఉందా? ఏమో ఏం జరుగుతుందో, నేను ఇప్పుడు 6 మాసాలు అనుకుంటున్నాను కానీ అని అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? సింహం కూడా వస్తుంది, పులి కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. అంటే భయపెట్టే పరిస్థితులు వస్తాయి, బాధ కలిగించేవి వస్తాయి. పులి ఎదురొస్తే పారిపోయి భయపడతారు, పిల్లి ఎదురొస్తే బాధపడతారు, అపశకునము, ఇదేంటి పిల్లొచ్చింది అని. ఏవైనా వస్తాయి అంటున్నారు అలాంటి పరిస్థితులు. కానీ మీరు 6 మాసాల్లో తయారైపోవాలి. అన్నీ వస్తాయి, ముందుగానే చెప్తున్నారు 6 మాసాల్లో స్మూత్గా ఉంటుంది మీ ప్రయాణం అని చెప్పట్లేదు. అన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు మాత్రం ధైర్యంతో సంపూర్ణత వైపుకు వెళ్ళాలి, జీవనముక్త స్థితిని అనుభవం చేసుకోవాలి అంటున్నారు. విఘ్నాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, సాధనాలు పెరుగుతాయి, కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. నచ్చిందా ఇది? నచ్చితే చెయ్యెత్తండి. టీవీ తిప్పండి అంటున్నారు, అందరినీ చూపించాలి అంటున్నారు మంచి రీతిగా చెయ్యెత్తండి. నీచనే కర్ణ, క్రింద కనకండి అంటున్నారు చెయ్యి మంచిగా ఎత్తండి. బాప్దాదా టీవీలో రికార్డ్ అయిపోతుంది, సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది మొత్తం. అచ్చి సీన్ లగ్ రహీ హై, అందరూ అలా చెయ్యెత్తితే సీన్ ఎంత బాగుంది అంటున్నారు అచ్చా, ఇన్ అడ్వాన్స్ ముబారక్ హో, మంచిది, ఇన్ అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు అంటున్నారు. ఏనైకైనా హమ్కో తో బహుత్ మరనా పడేగా, మరో యా జియో లేకిన్ బన్నా హై. అంటున్నారు, నేను చాలా సహించుకోవాల్సి వస్తుంది, నేను చాలా చావాల్సి వస్తుంది అంటే మీరు చావండి, బ్రతకండి, కానీ తయారవ్వాలి. చావండి అంటే సహించుకోండి అని, దాని అర్థము పాజిటివ్గా చెప్తున్నారు. మీరు సహించుకోండి, ఏదైనా చేయండి, కానీ మీరు తయారవ్వాలి. ఏ మరణా మీఠా మరణా హే, ఇలా చావటం ఇది మధురమైన మృత్యు. ఇస్ మరణే మే దుఃఖ్ నహీ హోతా హై, ఇలా మరణించడంలో దుఃఖం ఏమీ ఉండదు. అంటే ఇలా సహించుకోవడంలో నేను చస్తున్నాను అంటారు కదా, నిజంగా చావడం కాదు అది. అదేంటంటే ఆ విషయాన్ని నేను సహించుకోలేకపోతున్నానని చెప్పడానికి అలా అంటారు. ఇక్కడ మరణించే విషయం కాదు ఇది. ఈ మరణము అనేకుల కళ్యాణం కోసం మరణం, అందుకే ఈ మరణంలో మజా ఉంది. అనేక ఆత్మల కళ్యాణం కోసం మీరు సహించుకుంటారు కాబట్టి అది మంచిది. దుఃఖం లేదు, సుఖం ఉంది. ఏం సాకులు చెప్పకూడదు. ఇంకా ఇలా జరిగింది కదా, అందుకే నేను ఇలా అయ్యాను, నాకు టైం సరిపోలేదు, ఇవన్నీ వచ్చాయి, ఇన్ని బాధ్యతలు మీద పడ్డాయి, ఇలాంటివి ఏమీ చెప్పడానికి లేదు. సాకులు చెప్పే ఆట నడవదు అంటున్నారు. బహానేబాజీ కరేంగే క్యా, సాకులు చెప్పే ఆటలు ఆడతారా? ఆడరు కదా. ఎగిరే కళ యొక్క ఆటలు ఆడండి, అంతే. ఆట కూడా ఆడుకోవాలంటే ఎగిరే కళ యొక్క ఆటల్ని ఆడండి, ఇంకే ఆట ఆడకూడదు. దిగే కళ, దిగజార్చే కళ, సాకులు చెప్పే ఆటలు, బలహీనమైన ఆటలు అన్నీ ఫినిష్, అన్నీ సమాప్తం. ఎగిరే కళ యొక్క ఆటని ఆడాలి, ఓకేనా?
అందరి ముఖం వికసించిపోయింది. 6 మాసాల తర్వాత బాబా కలుస్తారు, అప్పుడు కూడా ఇలా వికసించిన ముఖాలు ఉండాలి. అప్పుడు ఫోటో తీస్తారు బాబా పిల్లలందరివి. డబల్ ఫారినర్స్ వచ్చారు, మరి డబల్ ప్రతిజ్ఞ చేసేటువంటి రోజు వచ్చేసినట్లు కదా. ఇతరులు ఎవరిని చూడకండి. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్ అంటే శివ బాబాని బ్రహ్మ బాబాని చూడండి, ఇంకెవరిని చూడకండి. ఇతరులు చేసినా చేయకపోయినా, అందరు చేయాల్సిందే చేస్తారు, కానీ ఒకవేళ చేయకపోయినా మీరు వారి పట్ల కూడా దయాభావమే పెట్టుకోండి. బలహీనమైనటువంటి వారి పట్ల కూడా శుభ భావన పెట్టుకోండి. శుభ భావన యొక్క బలం వారికి ఇవ్వండి, వాళ్ళ బలహీనతను చూడకండి. ఇటువంటి ఆత్మలు తమ ధైర్యం యొక్క చేయిని అందరికీ అందిస్తారు, అందరినీ పైకి తీసుకొస్తారు. ఒక పర్వతం ఎక్కుతూ ఉంటే ధైర్యస్తులు ఏం చేస్తారు? కింద ఉన్న వాళ్ళకి చెయ్యి అందించి వాళ్ళని పైకి లాగుతారు. అలా మీరు కూడా దయాభావంతో వారికి చెయ్యి అందించండి అంటున్నారు. వాళ్ళు బలహీనులు, వాళ్ళ వలన కాదు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు అలా అనుకోకండి. బాప్ దాదా యొక్క వరదానం ఇది. ధైర్యం యొక్క చెయ్యి చాలా శక్తిశాలిగా ఉంటుంది. బాప్ దాదా యొక్క వరదానం ఇది. ధైర్యం ఒక్క అడుగు, ధైర్యంతో కూడిన ఒక్క అడుగు పిల్లలు వేస్తే 1000 అడుగుల సహాయం తండ్రి చేస్తారు. హిమ్మత్ కా ఏక్ కదం బచ్చోం కా, 1000 కదం బాప్ కి మదద్ కా. ధైర్యంతో పిల్లలు వేసే ఒక్క అడుగుకి బాబా 1000 అడుగుల సహాయం చేస్తారు. నిస్వార్థ పురుషార్థమే పెహలే మే. నిస్వార్థంగా చేసే పురుషార్థంలో ముందు నేను అని అనుకోవాలి. నిస్వార్థ పురుషార్థం, స్వార్థంతో కూడిన పురుషార్థం కాదు, నిస్వార్థ పురుషార్థం. దీనిలో కూడా ఎవరు ముందు వెళ్తే వాళ్ళే బ్రహ్మ బాబా సమానంగా అవుతారు. జో ఓటే సో అర్జున్ అంటారు కదా, అలా బాబా జో ఓటే సో బ్రహ్మ బాబ్ సమాన్ అంటున్నారు. బ్రహ్మ బాబాతో అందరికీ ప్రేమ ఉంది కదా, ఉంది కదా. అందుకే మీరు బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారిగా పిలువబడుతున్నారు. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, ఒక్క సెకండ్లోనే జీవనముక్తి యొక్క వారసత్వాన్ని మీరు తీసుకోవచ్చు అని. మరి ఇప్పుడు ఒక్క సెకండ్లో ముక్తిని పొందాలి అనేటువంటి అటెన్షన్ కూడా ఇవ్వండి. ఇతరులకైతే మీరు చెప్తున్నారు, కానీ మీరు స్వయానికి కూడా అన్ని విషయాల నుండి ముక్తిని పొందాలని అటెన్షన్లో ఉండండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపత శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. మీరు యజమానులు కదా, రాజులేనా, స్వరాజ్య అధికారిలేనా? మరి ఆర్డర్ చేయండి, ఆర్డర్ చేయండి. ఇప్పుడు రాజు ఆర్డర్ చేస్తాడు కదా, ఏ నహీ కర్నా హై, ఏ కర్నా హై, బస్ ఆర్డర్ కరు. మీరు రిక్వెస్ట్ చేయడం కూడా కాదు, మీరు స్వరాజ్య అధికారులు, ఆర్డర్ చేయండి చాలు. ఇప్పుడిప్పుడే చూడండి మనస్సును, ఎందుకంటే మనస్సు ముఖ్యమంత్రి కదా. మరి హే రాజా, మీరు మనస్సు మంత్రిని ఒక్క సెకండ్లో ఆర్డర్ ఇచ్చి అశరీరిగా విదేహీ స్థితిలో స్థితులు అవ్వగలరా? చేయండి ఆర్డర్. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు మంత్రికి ఆర్డర్ ఇవ్వండి, విదేహి అశరీరిగా. అచ్చా, 5 minutes బాబా డ్రిల్ చేయించారు. సదా లవలీనమైన లక్కీ ఆత్మలకు బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్యాధికారిగా అధికారం ద్వారా స్వరాజ్యం చేసేటువంటి శక్తిశాలి ఆత్మలకు సదా జీవనముక్త స్థితి యొక్క అనుభవిగా అయ్యే హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ ద్వారా లక్కీయెస్ట్గా అయ్యే ఆత్మలకు సదా పవిత్రత దృష్టి వృత్తి, పవిత్రత వృత్తి ద్వారా స్వపరివర్తనతో
విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకు, హోలియెస్ట్ ఆత్మలకు బాప్దాద యొక్క విశ్వ పరివర్తన చేసేటువంటి హోలియెస్ట్ ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. డబల్ విదేశీ అతిథులతో బాబా మాట్లాడారు. విదేశాల నుండి వచ్చిన కొందరు గెస్ట్లు, కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాంలో వచ్చినటువంటి గెస్ట్లు బాబాను కలవడానికి వచ్చారు. మీరందరూ మీ స్వీట్ హోమ్లోకి, స్వీట్ పరివారానికి చేరుకున్నారు కదా. ఇది చాలా చిన్న స్వీట్ పరివారం. ఇది ప్రియంగా అనిపిస్తుంది కదా. మరి మీరందరు ఎంత ప్రియంగా అయిపోయారు. అందరికంటే ముందు పరమాత్మునికి ప్రియులుగా అయ్యారు కదా. తయారయ్యారా లేక అవుతున్నారా? చూడండి, మీ అందరినీ చూసి అందరు ఎంత సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? అందరి ముఖాలను చూడండి, చాలా సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఎందుకు ఆ సంతోషం ఉంది? ఎందుకంటే వీళ్ళకి తెలుసు, వీరు గాడ్లీ మెసెంజర్గా అయినటువంటి ఆత్మలు, మెసేజ్ని ఇవ్వడానికి నిమిత్తులైన వారు అని. 5 ఖండాల నుండి వచ్చారు. మరి 5 ఖండాల్లో మెసేజ్ అయితే చేరుకుందా? సహజంగా ఉందా? ఇది ప్లాన్ చాలా బాగుంది. ఇందులో పరమాత్మ పవర్ని నింపండి మరియు పరివారం యొక్క సహయోగాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. అందరి సంకల్పాలు బాప్దాద వద్దకు చేరుకుంటున్నాయి. సంకల్పాలు చాలా బాగా మంచిగా చేస్తూ ఉన్నారు. ప్లాన్ తయారు చేస్తున్నారు. కానీ ప్లాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడంలో ధైర్యం చెయ్యాలి. అప్పుడు బాబా సహాయం చేస్తారు. అలాగే బ్రాహ్మణ పరివారం కూడా సహాయం చేస్తుంది. కేవలం నిమిత్తంగా అవ్వాలి అంతే, శ్రమ చేయకూడదు. నేను పరమాత్మ కార్యానికి నిమిత్తంగా ఉన్నాను. ఏ కార్యమైనా చేయండి, కానీ బాబా నేను ఇన్స్ట్రుమెంట్ని, సేవ యొక్క సాతిని, బాబాకు నేను ఇన్స్ట్రుమెంట్ని, సేవార్థం తయారై ఉన్నాను అనుకోండి. నేను ఇన్స్ట్రుమెంట్ని, ఇన్స్ట్రుమెంట్ అంటే నిమిత్తంగా ఉన్నాను అని. నడిపించేవాడు బాబా నడిపిస్తూ ఉన్నారు. ఈ నిమిత్త భావము మీ అందరి ముఖాల పైన నిర్మాణత మరియు నమ్రత భావమును ప్రత్యక్షం చేస్తుంది. చేయించేవాడు నిమిత్తంగా కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు. మీరు మైక్, బాబా మైట్. మీరు మైక్, గెస్ట్లతో బాబా చెప్తున్నారు మీరు మైక్, బాబా మైట్. మైట్ అంటే శక్తిని ఇచ్చేవాడు. మీరేమో బాబా గురించి అందరికీ సభల్లో చెప్పేవారు. మరి ఇది సహజం ఉంది కదా. మరి నిమిత్తంగా అయి స్మృతిలో హాజరై ఉండండి, అంతే చాలు. మరి మీ రూపము, మీ ఫీచర్స్ స్వతహాగానే సేవకు నిమిత్తంగా అవుతాయి. కేవలం మీ మాటల ద్వారానే కాదు, కానీ మీ ఫీచర్స్ ద్వారా, మీ ఆంతరిక సంతోషం ద్వారా కూడా సేవ జరగాలి. అది చూపించండి. దీన్నే అలౌకికత అంటారు. ఇప్పుడు అలౌకికంగా అయిపోయారు కదా. లౌకికత అంతా సమాప్తం అయిపోయింది. నేను ఆత్మను అనుకోవడం ఇది అలౌకికత. నేను ఫలానా అనుకోవడం, నేను కంపెనీ డైరెక్టర్ని, నేను చైర్మన్ని అనుకోవడం ఇది లౌకికత. మరి మీరెవరు? అలౌకికంగా ఉన్నారా, లౌకికంగా ఉన్నారా? అలౌకికమే కదా. మంచిది. బాప్దాదా మరియు పరివారం ఎదురుగా వచ్చేసారు. ఇది చాలా ధైర్యంతో కూడిన అడుగు మీరు వేశారు. చూడండి, ఇప్పుడు మీరు కోట్లలో కొందరిలో వచ్చారు. కోట్లలో కొందరిలో కూడా కొందరి యొక్క లిస్టులో వచ్చారు. ఎంత గ్రూప్ ఉంది, అందులో ఎంతమంది వచ్చారు, ఎంతమంది కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే మధుబన్కి వచ్చి బాప్దాదాను కలుసుకుంటున్నారు. మరి ఎంత కొద్ది మందిగా వచ్చారు మీరు. కోట్లలో కొందరు కదా. మంచిది, బాప్దాదాకి ఈ గ్రూప్ నచ్చింది. మరి ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా ఎంత సంతోషిస్తున్నారో. మీకన్నా ఎక్కువ సంతోషం ఇక్కడ అందరికీ కనబడుతుంది. మీకన్నా ఎక్కువగా, వాళ్ళకన్నా ఎక్కువగా చూసే వాళ్ళకి ఇంకా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే సేవ యొక్క రిటర్న్ ఎదురుగా చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు కదా.
శ్రమతో ఏదైనా చేస్తే దాని ఫలం, శ్రమ యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది అంటారు. చాలా శ్రమ పడి చేసిన తర్వాత ఆ ఫలం దొరికితే చాలా సంతోషం కలుగుతుంది. అచ్చా, అభితో బాలక్ సో మాలిక్ హో. మంచిది, ఇప్పుడు బాలుడిగా ఉన్నారు, యజమానిగా కూడా అవుతారు. బాలక్ మాస్టర్ హే. బాలుడిగా ఉండడం అంటే మాస్టర్గా ఉన్నట్లు. మరి సదా పిల్లల్ని ఏమంటారు? పిల్లల్ని సంబోధించేటప్పుడు పెద్దవాళ్ళకైతే మిస్టర్, మిస్సెస్, మిస్ ఇలా ఉన్నాయి కదా. మరి చిన్న పిల్లల్ని ఏమంటారు? మాస్టర్ అంటారు. మాస్టర్. अच्छा, वरदानम। सफल करने की विधि से सफलता का वरदान प्राप्त करने वाले वरदानी मूर्त भव। సఫలం చేసుకునే విధితో సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తించుకునేటువంటి వరదాని మూర్త భవ. సఫలం చేసుకునే విధితో సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తించుకునేటువంటి వరదాని మూర్త భవ. వివరణ. సంగం యుగంలో పిల్లలైన మీకు వారసత్వము లభించింది, వరదానము లభించింది. అవేమిటి అంటే సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. సఫలం చేసుకోవడం అనేది బీజం, సఫలత అనేది ఫలం. ఒకవేళ బీజం బాగుంటే ఫలం దొరక్కపోవడం అనేది జరగదు. ఇతరులకి మీరు చెప్తూ ఉంటారు కదా, సమయం, సంకల్పాలు, సంపత్తి అన్నిటినీ సఫలం చేసుకోండి అని. మరి అలాగే మీ సర్వ ఖజానాల యొక్క లిస్టుని చెక్ చేసుకోండి. ఏ ఖజానా ఇంకా నేను సఫలం చేయలేదు, దేన్ని నేను బాగా వ్యర్థం చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సఫలం చేస్తూ ఉండండి, అప్పుడు ఖజానాలతో సంపన్న వరదాని మూర్తులుగా అవుతారు. ఖజానాలన్నింటినీ సఫలం చేసుకుంటూ ఉంటే సంపన్న వరదాని మూర్తులుగా అవుతారు. స్లోగన్. परमात्म अवार्ड लेने के लिए व्यर्थ और नेगेटिव को अवॉइड करो. పరమాత్ముని నుండి అవార్డు తీసుకునేందుకు, పరమాత్మ అవార్డు తీసుకునేందుకు వ్యర్థము మరియు నెగటివ్ని అవాయిడ్ చేయండి. అవార్డ్ తీసుకోవాలి అంటే అవాయిడ్ చేయాలి. అవార్డు అంటే ఏదైనా పురస్కారం. పరమాత్మ నుండి పురస్కారం తీసుకోవాలి అనుకుంటే వ్యర్థాన్ని, చెడును అన్నింటినీ మనము దూరం ఉంచాలి. అవాయిడ్ చేయడం అంటే వాటిని టచ్ చేయకూడదు, ఇంకా వాటికి దూరంగా ఉండడం. ఈరోజు స్వమానము, నేను వరదాని మూర్తుడను. నేనాత్మను, వరదాని మూర్తుడను. బాబా మనకిచ్చిన వరదానం ఏంటి? సఫలం చేసుకోండి, సఫలతని పొందండి. ఇదే మనకి వారసత్వము, వరదానం. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా ఈ రోజంతా అనుభవంలోకి తీసుకొద్దాం. ఏమేం ఖజానాలు బాబా నాకు ఇచ్చారు, వాటిని నేను ఎంతవరకు సఫలం చేస్తున్నాను ఒక్కసారి ఈరోజు మొత్తం చెక్ చేసుకోవాలి. ఆ ఫైల్ అంతా క్లియర్ చేయాలి. ఓం శాంతి.